వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. మౌనము మానవుడు తప్పక చేయవలసిన గొప్ప తపస్సు తల్లి. కోపము వలన సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప తరగవు. మాట్లాడాల్సిన అవసరం ఉందని భావిస్తేనే మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండటం చాలా మేలు. బాబా యొక్క మాటలే మంత్రంగా పనిచేసేవి. మనం మామూలుగా తినే ఆహారం దేవునికి నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది. అదేవిధంగా మనం మామూలుగా మాట్లాడే మాటలే గురువుచే ఉపదేశం పొందితే మంత్రాలు అవుతాయి. అద్భుత కార్యాలు సాధించే శక్తిని కలిగి ఉంటాయి. వాటికి ఆ శక్తి ఎక్కడి నుండి ఎలా వచ్చింది? సద్గురువు మాటలు అర్థాన్ని మననం చేసి జీర్ణించుకుని ఆచరించి పలుకుతారు. ఆలోచన, మాట, క్రియ ఒక్కటే అయి ఉంటాయి. ఆలోచనకు క్రియ బలాన్ని ఇవ్వటం వల్ల మాటకు సామర్థ్యం మరింత పెరుగుతుంది. అదే మంత్రమవుతుంది. శ్యామ చిటికిన వేలును విషసర్పం కరిచింది. అప్పుడు శ్యామ బాబా యొక్క సహాయం కోసం ద్వారకామాయి మెట్లు ఎక్కుతుంటే బాబా పో పొమ్ము, దిగువకు పొమ్ము అన్నారు. శ్యామ బాధపడ్డాడు, కానీ అంతలోని విషం దిగిపోయింది. బాబా అన్న మాటలు శ్యామాని కాదు, విషాన్ని. ఇంకొకసారి ఇలాగే శ్యామ మరదలకి ప్లేగు వచ్చినప్పుడు కూడా దానిని పంపు, నీవు రేపటి దినమున వెళ్ళి తిరిగి వెంటనే రా అన్నారు బాబా. పంపమన్నది ప్లేగును, చూచిరమ్మన్నది మరదల స్థితిని. ఈ రెండు సందర్భాలలోనే కాక అనేక పర్యాయాలు అద్భుతాలు సాధించినది బాబా వాక్కు మాత్రమే. మాటకి మంత్రానికి తేడా అది. మన గురువు దైవమైన బాబా పలుకుల్ని పవిత్ర మంత్రాలే. ఆయన మనసులో ఉన్నదే చెప్పారు, చెప్పినదే చేశారు. మనం నిజమైన బాబా భక్తులుగా మారాలంటే మన మనసు మాట చేత ఒకటిగా శ్రేయస్కరమైనవిగా ఉండాలి. అలా చేసినప్పుడే మాటలు సమర్థవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. భగవంతుని పైన ఉన్న నమ్మకం అన్నది మనకు ఒక పెద్ద రక్షణ కవచం వంటిది. ఆ రక్షణ కవచంలో మీరు ఉన్నప్పుడు ఇక ఏ కష్టము మీ దరికి చేరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ రక్షణ కవచం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే భగవంతునిపై నమ్మకం ఎప్పుడూ విడవకూడదు. ఈ ప్రపంచంలో మనల్ని రక్షించేది ఒక్క భగవంతుడే. నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణం చేస్తూ ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. నువ్వు నీ ఆరోగ్యానికి ఒక ఖర్చు లేని సులభమైన ఔషధం నీవే తయారు చేసుకో. ఓర్పు అనేది నీ చేతుల్లో ఉన్న ఒక బలమైన, శక్తివంతమైన ఆయుధం. కనుక ఎటువంటి సమస్య ఎదురైనా మన యొక్క సమయస్ఫూర్తిని అనుసరించి దాన్ని పరిష్కరించుకోవాలి. మీ ఆలోచనలకు ఎంతో శక్తి ఉంటుంది. నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు. కనుక ఎల్లప్పుడూ కూడా వివేకంతో సానుకూలమైన ఆలోచనలు మరియు దృఢమైన, శక్తివంతమైన మంచి ఆలోచనలు మాత్రమే చెయ్యాలి. ఎల్లవేళలా నిరంతరం ఏదో ఆలోచనలు చేస్తూ ఉండకూడదు. కాస్త సమయం తీసుకుని ధ్యానం చెయ్యటం అలవర్చుకో. ధ్యానం చెయ్యటం వలన నీకు మానసికంగా దృఢంగా నీవు తయారవటమే కాకుండా అన్ని రకాల మానసిక, శారీరక రుగ్మతలు కూడా నీకు తొలగిపోతాయి. నువ్వు చేసే ప్రతి ఆలోచనలపైన నీకు స్పష్టత అనేది ఉండాలి. ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావో అనేది నీవు గమనిస్తూ ఉండు. ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైన ఆలోచనలు మాత్రమే చెయ్యాలి. అప్పుడే మంచి జరుగుతుంది. లేకపోతే అనేక నష్టాలను కొని తెచ్చుకుంటావు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్.
ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.